మనం చేతి గుర్తుకు ఓట్లు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని మనం స్థాపించాలి. మన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటికి సౌభాగ్యం శంకరన్న నాయకత్వం ఓట్కెళ్ళాలి. చేతి గుర్తుకు మన పవిత్రమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మన ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి ఓటరు మహా ఏ పార్టీ మంది గుర్తు ఓకే సరే కూడా నమస్కారం. మన రాయలపేట ప్రజలందరికీ ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ మీ రైతు బిడ్డ పాదాభివందనం, నా శుభాభివందనాలు మీ అందరికీ. రాయలపేట నుండి వేలాది మందిగా తరలివచ్చినారు మన నామినేషన్ సభకి. గుండుబాయి దగ్గర నుండి అద్భుతంగా 20,500 మంది వచ్చినారని చెప్తా ఉన్నారు జనాలంతా, ప్రెస్ వాళ్ళందరూ చూసి. నాకే ఆశ్చర్యమవుతా ఉంది. పలమనేరంతా బ్లాక్ అయిపోయిందంట, స్తంభించిపోయింది. అరే కాంగ్రెస్ పార్టీకి ఈదులో చూడు జనమే, అన్ని ఈదుల్లోన 2 పార్టీలు ఒక ఈదులో పెడితే పలమనేరు ఈదులన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఈదులన్నీ సందు లేకుండా ఇసుకేస్తే రాలకుండా పలమనేరు జనసంద్రం అయిపోయింది. అక్కడ నామినేషన్ కార్యం ముగించుకొని మొట్టమొదటిగా రాయలపేటకు వచ్చినాము. నామినేషన్ కార్యం అయిన తక్షణమే ఆల్రెడీ పెద్ద పంచాయతీ మండలంలో ప్రతి గ్రామంలోన ఫిక్స్ అయిపోయినారు ఓటర్లు అందరూ. ఈ గ్రామము ఆ గ్రామము అని కాదు, మన కెలవాతు నుండి దాదాపు పంచాయతీ వరకు ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ, ఇక్కడ బతలాపురము ఈ పక్క ఇటికినెల్లూరు కానీ, ఈ పక్కంతా పుంగునూరు బార్డర్ వరకు మొత్తం అందరూ ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఊరిలో 100 ఇండ్లు ఉంటే తప్పకుండా 98 ఇండ్లు కాంగ్రెస్ రావాలంటూ ఉంటారు. ఆ 2 ఇండ్లు కూడా అన్నా 3 ఓట్లు మీకేస్తాము, 3 ఓట్లు మా పార్టీకి వేసుకుంటామని అంటూ ఉంటారు. తప్పకుండా ఇంత గొప్ప అద్భుతంగా వీళ్ళు వచ్చేసి ఇచ్చేసినారంటే రియలీ చాలా సంతోషమైతా ఉంది. తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్నా ఈసారి పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలిచి ఇదే రాయలపేటకి మళ్ళీ తిరిగి వస్తాను. ఇంకా 20 రోజుల కాలం ఉండదు, అంతే, ఎక్కువ కాలం ఏం లేదు. అన్ని ఊర్లు ఆల్మోస్ట్ తిరుగుతూ ఉన్నాము. ఇంకా రిమైనింగ్ గ్రామాలన్నింటికి ఒక్కొక్కసారి ఏమైనా మీతో మాట్లాడకపోయినా, మీతో ఒకవేళ కలిసేదానికి కాకపోయినా తప్పకుండా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చో లేదు ఎట్లా అట్లా కలిసి మన ఊర్లో ఉండే గ్రామ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటాము. ప్రతి మనిషి డెవలప్మెంట్కి ఒక్కొక్కరు ప్రతి 2,55,000 మంది అందరూ డెవలప్మెంట్కి ఈ బిడ్డ పునాదులు వేసుకుంటాడు. ఏ ఒక్క మనిషి కూడా మీరు వేసిన ఓటు వృధా పోకుండా నేను స్టెప్స్ తీసుకుంటా. రైతుల నుండి పట్టి, యువకుల నుండి పట్టి, మహిళల నుండి పట్టి, 70 ఏళ్ళ వయసు 60 ఏళ్ళు పైబడిన వయసైన పెద్దాయమ్మ గారుల నుండి పట్టి ప్రతి మనిషికి చిన్న బాలకులు పుట్టిన బిడ్డలో పుట్టి ఇంకా సరిపోయింది. దీనికన్నిటికీ మన హంద్రినవా కాలువ కానీ, మళ్ళీ మన నది కానీ, కౌండిన్య నది కానీ, ఇవన్నీ మార్గాలు ఉన్నాయి. మంచి మనసుతో ఆలోచన చేసి మన హంద్రినవా కాలువ, కౌండిన్య నది అన్ని అనుసంధానం మన పలమనేరుకు తీసుకొని వస్తా. తప్పకుండా అభివృద్ధి చేస్తా. ఊర్లో ఉండే కోతులన్నీ సాగు చంపుతా ఉన్నాయి స్వామిని. సంతంతా కోతులే, కూరగాయలు ఏరుకొని తినేకి, నీళ్లు తాగేకి, ఆ వాటర్ బాటిల్ ఎత్తుకొని తాగుతూ ఉంటాయి కోతులంతా. అరే చెరువుల్లో ఆ ఏర్లు అంతా ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఈ నాయకుల వల్ల. ఉండే ఆనకట్లంతా కౌంటిన్య నదిలో తెంపేసేది, ఇసుక అమ్ముకునేది.
తెంపేసేది ఇసుక అమ్ముకునేది. ఇసుక అంతా తినేస్తే చెక్ డ్యాములు పగిలిపోయి ఉండే నీళ్ళంతా పాయా. ఇప్పుడు రైతులంతా లబోదిబో నెత్తినోరు కొట్టుకో ఏం బాధ అవుతే ఓట్ల టయానికి వచ్చి 2000 ఇస్తారు. అమ్మ ఓటు ఉంటారు, ఇంకేం పాపం 2000 ఇచ్చి కదా పాపం అని చెప్పి ఓటేస్తారు. ఈ 2000 తీసుకునేది ఉల్లమ్ముకునేది 2 ఒకటే అంట. మన పూజారి చెప్పా, నాకు షాక్ అయిపోయా. అబ్బా ఏమప్పా అట్లాంటావు, ఒక ఆడది ఉల్లమ్ముకునేది 2000 ఓటుకు తీసుకునే 2 ఒకటేనా? అయ్యో దానికంటే దరిద్రం అబ్బా ఇదేనా. 2000 తీసుకొని ఓటేసేది ఉల్లమ్ముకునే దానికంటే దరిద్రం అంట. అందుకే ఈ పాపం వచ్చేసి ఇట్లా అయిపోయింది. రాయలపేట కానీ ఇట్లా అయిపోయింది, పలమనేరు కానీ ఇట్లా అయిపోయింది. ఇది మనం పాపం పట్లు చేస్తున్నాం. వాళ్ళు ఇస్తూ ఉండేది పాపం సొమ్మే. 2000 3000 ఇచ్చేస్తారు, పాపం సొమ్ము కదా అది. ఈ పాపం మనకు చుట్టుకుంది. ఈ పాపం పోయేదానికి గుండుబాయిలో మునిగింది. నేను గుండుబాయిలో ఎందుకు మునిగిందంటే అయ్యో తెలుసో తెలియక పాపాలు చేసేస్తాం బాబా. ఆ రాజకీయ నాయకులు కూడా ఎట్లా అయిపోయినారంటే వీని దుడ్డికి పోతే వాయిని దుడ్డిచ్చి గెలిచిపోతాడు, వాయిని దుడ్డికి పోతే వీని దుడ్డిచ్చి గెలిచిపోతాడు. ఎట్లా లేకనా మనం ఇరుక్కున్నామమ్మా. ఈ ఇరుక్కుండేదాన్ని తప్పించాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలి. చెయ్యి గుర్తు కోటేయాల, వాయినాలా వీనాలా ఇద్దరిని పక్కన పెట్టి కాంగ్రెస్ కోటేయండా. తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకున్నాము. అభివృద్ధి పదంలో మనం అందరూ పదామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నల్లగుట్లపల్లి శివశంకర్.